హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే వాటర్ బాటిల్తో చేపల బాటిల్ నీకుపోతున్నాం. అది ఇలా చూద్దాం. బాటిల్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలా పోసుకోవాలి. మనమైతే దాన్ని తయారయ్యే విధానం అయితే చూద్దాం. స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే మనమైతే బాటిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఖాళీ బాటిల్ తీసుకోవాలి. ఖాళీ బాటిల్ పెద్ద తీసుకోండి. చిన్నది తీసుకున్న చేపల బాటిల్ తీసుకోరి. వైట్ బాటిల్ అయితే మంచిగా ఉంటుంది. వైట్ బాటిల్ తీసుకోండి. వేరే కలర్ బాటిల్ తీసుకోకరి, చేపలు బీరుతాయి, కనపడదు. బాటిల్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే చూడండి ఎలా కూస్తున్నామో. ఇక్కడ మనకైతే కోసుకోండి. ఇట్లా దూరంగా కోసుకుంటేనే మనకి పట్ట చేపలు అలా ఉంటాయి. మనం పుట్టి కోసుకుంటే ఎగిరిపోతాయి. అందుకని మేమైతే దూరంగా కోసుకుంటున్నాం. ఎందుకంటే చేప లోపల పోయిన తర్వాత లేపగానే ఎమ్మట్లే మనకి అలా ఉండాలి. వాటికి ఎగిరే అవకాశం ఉంటాయి. ఇప్పుడు పెద్ద చేపలు అయితే పెద్ద బాటిల్లో తీసుకోండి. చిన్న చేపలు ఉంటే కొంచెం చిన్న బాటిల్ తీసుకునేవి కాదు. బాటిల్ కూర్చున్న తర్వాత సొట్టలు గిట్టలు ఉంటే మా తమ్ముడు తీస్తుండు. బాటిల్ తీసుకున్నాక ఫస్ట్ అయితే బాటిల్ తీసుకోవాలి. ఇలా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత దీనికి మనం రంధ్రాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రంధ్రాలు అయితే మా తమ్ముడు పెట్టాలని పెడుతున్నా. ఒక రంధ్రాలు అయితే స్కూల్లో డబ్బులంతో పెట్టుకోండి. నాకు డబ్బులు పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత నేను పైకి పెట్టుకోవద్దు, ఊసిపోతుంది. ఊరుకునే కొద్దిగా కిందికి పెట్టుకోండి. దానికి అపోజిట్ సేమ్ మన ఇతర సైడ్ కూడా అంతే. సేమ్ అపోజిట్ ఇతర సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టిన మొత్తానికి రంధ్రాలు పెట్టిన ఫ్రెండ్స్. తర్వాత మనకు గాలం కావాలి. గాలం తీసుకోండి. గాలం తీసుకొని గాలంతో పట్టుకోండి. తాడైనా పర్లేదు, మీకు గట్టి తాడు ఉంటే. మనకైతే గట్టిగా ఉండాలి. గాలం అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి గాలం కడుతున్నా. గాలం కట్ట ఒకటే వరుస కట్టద్దు ఫ్రెండ్స్. రంధ్రాల నుంచి ఒకటే వరుస కొడితే తొందరగా దిగిపోతుంది. డబుల్ వరుస వేయాలి. రెండు సార్లు డబుల్ వరుస వేసిన తర్వాత కట్టుకోవాలి. అలా అయితే గట్టిగా ఉంటుంది. నేనైతే 2 వరుసలు వేసిన చూడ బాటిల్కి. పైన దారం సింగిల్ దారం, ఇది సింగిల్ ఉండాలి. దాన్ని స్ట్రేట్ ఎట్లా పట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందో ఆ సైజులు చూసుకొని ఇలా మూడేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ మూడేసినాం అనుకో దారాన్ని, పైకి గుంజే దారాన్ని, అది కరెక్ట్గా మధ్యలో ఉంటుంది, అటు ఇటు జరుగుతుంటుంది. అది ఇలా ముడేసుకున్నాం అనుకో, ఆ కుండిలో మనం ముడేసుకుంటే కథం ఎటు పోదు. ఇక ఇప్పుడు రేపున మనకు కరెక్ట్గా నిలేస్తుంది. తర్వాతనైతే మనం అయితే బాటిల్కి అయితే రంధ్రాలు పెట్టుకోవాలి. ఎందుకంటే చేప అది లేపగానే మనకు వాటర్ బాటిల్ నిండా నీళ్ళు ఉంటాయి, వాటికి ఎగిరే అవకాశం ఉంటాయి. అదే పైకి లేపగానే ఎమ్మట్లే బొక్కలు పెట్టుకున్నాం అనుకో, నీళ్ళు నిలిపోతాయి. వాటికి చేపలు అలా అందులో బాటిల్లోనే ఉంటుంది. అందుకనే బొక్కలు పెట్టుకోవాలి రంధ్రాలు. మధ్య నుంచి కిందకే పెట్టుకోండి రంధ్రాలు, పైకి అవసరం లేదు నాకు తెలిసి. ఈ కింద మనం నేను పైకి లేకపోయినా కింద నుంచి నీళ్ళు కారాలు కాబట్టి నీళ్ళు ఆల్రెడీ మనం ఇది ఒకటి తయారు చేసినాం. దీని కూడా బొక్కలు పెట్టలేదు, రంధ్రాలు పెట్టలేదు. ఇంకా రంధ్రాలు పెడదాం. దానికైతే పెట్టేసినాం రంధ్రాలు పెట్టిన తర్వాత మనం ఇక వెళ్ళడం ఇక చేపలకి వచ్చినాం ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడికి కుంట దగ్గరకు వచ్చినాం. ఈ కుంటలో మనం పట్టేది. ఇది ప్రస్తుతం చెరువు కింద అలుగుని ఉంటాం మేము. చెరుకున్నారు చూడండి, అయితే చేపలు కనబడుతున్నాయి. మా ఊరు చూసినట్టు చేపలు ఒకటే పడదాం అంటే సరే అని బాటిల్తో తయారు చేసి బాటిల్ అయితే తీసుకొని వచ్చినాం. చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, మనం అయితే ఆ బాటిల్కి మైదా పిండి పెట్టాలి. మైదా పిండి పెట్టింది డైరెక్ట్ అయితే బాటిల్కి రావు కదా. మైదా పిండి పెడితే మైదా పిండి తినడానికి వచ్చి లోపల పోయి మనకైతే పడతాయి. పోతా పడితే దారా సిక్కేసిండు, దాన్ని చేసిండు. సరే ఫ్రెండ్, ఇంతలో అయితే ఒక లైక్ వేసుకోండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా పడతాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక మైదా పిండి పెట్టినా, కాకపోతే నేను వీడియో తీసిన వాడికి చూపి నీకు సరిగా లేదు. ముందర బయట మధ్యలో పెట్టుకోవాలి. మా తమ్ముడు అయితే పోతుండు. నిమ్మలంగా పోరా, ముళ్ళు గుచ్చుకుంటే అలా. నేను కూడా వాళ్ళకి బాగా చూసిన ఫ్రెండ్స్, కానీ మన కాలు జారి ఫోన్ అలా పడ్డది అనుకో, మొత్తం గోవింద. ఇక చూడండి చేపలు ఎలా పోతున్నాయో. అన్నీ రవ్వ పిల్లలే, రవ్వ పిల్లలు, బొచ్చ పిల్లలు. మా తమ్ముడు అయితే ఆడికి పోయిండు. వాటికి వేస్తాడు. ఇక చూడండి, చాలా మంది అయితే బాటిల్ ఇసిరేసి ఇటు గుంజుతుంటారు. కానీ మనం ఇక్కడ మనకు అనుకూలంగా ఉంది కాబట్టి నిమ్మలంగానే పెడుతుంది మా తమ్ముడు. నీళ్ళు తేడుకునే వాటికి అల్లకు రావడానికి కూడా వీలుంటుంది. మా తమ్ముడు దగ్గర పోగానే చేపలన్నీ బెదిరిపోయినాయి ఫ్రెండ్స్. చూపిద్దాంటే మా తమ్ముడు ఇంకో తమ్ముడు పోయిండు, బెదిరిపోయినాయి కూడా. మొత్తానికి చేప అయితే పడ్డది ఫ్రెండ్స్. చూడండి
వచ్చినందుకైతే సక్సెస్ అయింది. దాదాపు ఒక గంటన్నర రైతుని కూర్చోబట్టి వెంబట్లే ఏం పర్లేదు. వీడియోలో ఎంత అయితే అని నేను ఆపేసిన. డైరెక్ట్ చేప పడేటప్పుడు చూద్దాం అనుకున్నా. అక్కడ అప్పటికే మా తమ్ముడు పట్టేసిండు. చూడండి రవ్వ పిల్ల ఎగురుతుంది అలా. రారా బయటికి రారా, బయట అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. తమ్ముడు అయితే వస్తుండు, నిమ్మలంగా రా, జారిపోతుంది. పడాను మళ్ళీ పట్టుకోవచ్చు కానీ కింద పడితే మళ్ళీ దెబ్బలు తాకుతాయి, అలా ముళ్ళు ఉన్నాయి. తమ్ముడు అయితే బయటకు వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇక చేపని రవ్వ పిల్లని. అక్కడి నీళ్ళు వేస్తున్నా తమ్ముడు, నీళ్ళు వేస్తున్నారా, నీళ్ళు అయితే వేసిండు. చూడండి ఫ్రెండ్స్, ఇంజన్ రాక అయితే ఇది ఎగిరింది కానీ లేగానే దాని యాక్షన్ చూడండి ఎలా వేస్తుందో. మనకైతే బాగుంది ఫ్రెండ్స్, పావు కేజీ కొద్ది తక్కువ ఉంటుంది. బాటిల్తో అయితే మనం మొత్తానికి అయితే అన్ని చేపలు పెట్టినాము. చేప చూపించాలంటే కొద్దిగా వీడియో లాగా లెంత్ అయితే అని అన్నీ ఒకసారి పెట్టినాం ఫ్రెండ్స్. 3 బాటిల్తో పెట్టాం, 3 పెట్టినాం నేను మా తమ్ముడు. మొత్తం మనకు 6 చేపలు పడ్డాయి, సేమ్ సైజు. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా అనిపించిందో కామెంట్ చేయండి. మనమైతే బాటిల్తో పట్టే చేపలు ఇయ్యా. ఇంకా బాటిల్ మా తమ్ముళ్ళు అక్కడ పక్కన పడుతూనే ఉన్నారు. మిగతా బాటిల్లో ఆటలు ఉన్నాయి. ఆటో అయితే తీసుకొని వచ్చినాం, ఆటో మనదే. చూడండి రవ్వ పిల్లలు ఎలా ఆడుతున్నాయో. ఇది మాత్రం యాక్షన్ మాత్రం బాగా చేస్తాయి ఫ్రెండ్స్. అదైతే తేలికలో పడ్డది, మనం ఫస్ట్ పట్టింది అది. మా తమ్ముడు ఇంకో చేప తీసుకొచ్చిండు. వాడి చేతులు పట్టిన వాడే ఎక్కువ పట్టిండు అంటే, అందుకనే అంత. మొత్తానికైతే మా తమ్ముడు చేపలు పట్టిన సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్. మనమైతే చేపలు అయితే కలుసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే మనకైతే 7 చేపలు పడ్డాయి. 7 చేపలను కాల్చేసినాం. చూడండి వాళ్ళకి కరివేపాకు, ఉప్పు, కారం వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా బయట కాల్చుకొని ట్రై చేయండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.